వెల్కమ్ బ్యాక్ టు జూమ్. నేను యాక్చువల్లీ క్రాంతి వ్లాగర్ ఎక్స్పోజ్ చేస్తూ వీడియో చేద్దాం అనుకున్నాను. కమ్యూనిటీ పోస్ట్ కూడా చేస్తున్నాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. కానీ ఆ వీడియో చేసే ముందు మీతో కొన్ని విషయాలు మాట్లాడడం చాలా అవసరం అనిపించింది. దానికి మెయిన్ రీజన్ రీసెంట్ గా సాయి కృష్ణ అలాగే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కాంట్రవర్సీ. లిటరల్లీ ఐఎమ్ షేకెన్ అండ్ యూ షుడ్ బి టూ. అండ్ ఈ ఫ్యూ మినిట్స్ నాతో ఉండండి. ఐఎమ్ ష్యూర్ మీలో చాలా మంది నాలానే ఆలోచిస్తారు. కాబట్టి కొన్ని పాయింట్స్ మనం ఓపెన్ గా మాట్లాడడం చాలా అవసరం. ఈ వీడియో ద్వారా ఒక చిన్న మార్పుని తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఫస్ట్ మనం ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అలాగే సాయి కృష్ణ ఇష్యూ గురించి మాట్లాడదాం. మొన్న జూన్ 2025 లో సాయి కృష్ణ అనే ఒక తెలుగు యూట్యూబర్ 100 కోట్ల యూట్యూబర్ అని థంబ్నెయిల్ పెట్టి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మీద ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో సాయి కృష్ణకి డబ్బులు అవసరమైతే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగుని అడిగారంట. ఆయన ఈయనకి డబ్బులు ఇవ్వకపోగా ఈయన్ని అవమానించారని ప్రూఫ్స్ లాంటివేం చూపించకుండా బేస్లెస్ అలిగేషన్స్ చేసి లాస్ట్ లో జనాల్ని మనీ అడిగారు. ఇక్కడ సాయి కృష్ణ చేసింది రైటా లేదా ప్రసాద్ తప్ప, ఇది కాదు నా పాయింట్. సాయి కృష్ణ ఆ వీడియో చేసిన తర్వాత జనాలు ఏం చేశారు? అమ్మ నుండి భార్య, ఆఖరికి ఆయన పిల్లలు, అప్పుడే పుట్టిన 1 year బేబీని ఇన్వాల్వ్ చేసి దారుణంగా తిట్టి శాపాలు పెట్టారు. అది చూసి ప్రసాద్ గారు కౌంటర్ వీడియో చేశారు. ఇలా సాయి కృష్ణ చేసిన అలిగేషన్స్ అన్ని రాంగ్ అని ప్రూవ్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఆయనకు వచ్చిన కామెంట్స్ కి బాధపడుతూ ఏడ్ చేశారు. దెబ్బతో మళ్ళీ ఈ జనాలే సాయి కృష్ణ వీడియో ఓపెన్ చేసేసి సేమ్ ఫార్మాట్, అమ్మని, భార్యని, పిల్లల్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి బూతులు తిట్టేసి వాళ్ళ సాడిజం ని చూపించేశారు. తర్వాత మళ్ళీ సాయి కృష్ణ కౌంటర్ వేసేసి ఈ విషయాలన్నీ వేరే యూట్యూబర్, అదే ఏదో టెక్ ప్యాటర్న్ ఎవరు ఉన్నారు ఆయన మీదకి డైవర్ట్ చేశారు. మళ్ళీ ఈ జనాలే వీ సపోర్ట్ యూ సాయి కృష్ణ అన్న అని చెప్పేసి ఆ టెక్ మ్యాథ్ మీదకి సేమ్ ఫార్మాట్, అమ్మ నా బూతులు. ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సెకండ్ థాట్ అనేది లేకుండా ఎవరేం చెప్తే అది వినేసి అటాకింగ్ కి రెడీ అయిపోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే నాకు భయం కన్నా బాధ ఎక్కువ వేస్తుంది. ఇంత ఈజీగా ఎలా మ్యానిపులేట్ అయిపోతున్నారా? అయినా ఇదంతా కొత్త ఏం కాదు. యూట్యూబ్ స్టార్టింగ్ లో ఎంటర్టైన్మెంట్ యాప్ లా ఉండేది, కానీ రాను రాను ఇది ఒక వార్ జోన్ అయిపోయింది. డబ్బుల కోసం ఒక్కొక్కడు ఛానల్ పెట్టేసి జనాల ఎమోషన్స్ తో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఒక యూట్యూబర్ ఇంకో యూట్యూబర్ మీద వీడియో చేస్తాడు, దానికి ఆ యూట్యూబర్ నుంచి కౌంటర్ వస్తుంది. కింద కామెంట్ సెక్షన్ మాత్రం అదొక బూతుల అడ్డాగా మారిపోతుంది. ఈ యూట్యూబర్స్ రేస్ చేసిన పాయింట్స్ గురించి క్వశ్చన్ చేయడం మానేసి అమ్మ నుండి పిల్లల దాకా దారుణంగా తిట్టేస్తున్నారు. నేను ఈ క్రాంతి వ్లాగర్, తులసి చందు, ప్రశ్న ఇంకా ఏజుడ్ మీద కూడా చేశాను వీడియో. ఈ యూట్యూబర్స్ ని మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చెప్పి ఎక్స్పోజ్ చేద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాను. కానీ ఇంక దీన్ని ఫర్దర్ గా తీసుకెళ్లాలంటే భయం వేస్తుంది. జనాలు ఈ టాక్సిసిటీకి అలవాటు అయిపోయి ఎక్కడ నేను ఇప్పుడు వీళ్ళని ఎక్స్పోజ్ చేస్తే వీళ్ళని మీరు పర్సనల్ గా టార్గెట్ చేసేస్తారో, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఏం చేస్తారో, ఇవన్నీ భయాలు ఎక్కువైపోయినాయి. కానీ ఈ తెలుగు జనాలు ఇంత టాక్సిక్ గా ఎలా మారిపోయారు? ఇప్పుడు మామూలు మేల్ యూట్యూబర్స్ కే ఇలా ఉంటే ఇంకా ఫీమేల్ క్రియేటర్స్ సంగతి ఏంటి? వాళ్ళు అసలు ఏ రేంజ్ లో ఫేస్ చేస్తున్నారో అని ఆలోచిస్తుంటేనే భయంకరంగా ఉంది. ఇది చాలా కాలం నుంచి ఉంది. మీరు అనుకోవచ్చు ఇవన్నీ జస్ట్ ర్యాండమ్ కామెంట్స్ కదా, దీనివల్ల ఏం ప్రాబ్లం ఉంటదని. కానీ ఇది చేసే డ్యామేజ్ అంతా ఇంత కాదు. అది ఫేస్ చేసే క్రియేటర్ నిజంగా ఎన్ని రకాల లెవెల్స్ ఆఫ్ ఎమోషన్స్ దాటుతాడో మీకు తెలియదు. క్రియేటర్స్ లిటరల్లీ ఏడుస్తారు. ప్రసాద్ గారిని అలా చూసినప్పుడు చాలా బాధేసింది. ఆయన కూడా శాపనార్థాలు పెడుతున్నారు వాడికి. అంటే మీ ఇష్టం, ఇంకా మీ ఇష్టం, ఇంకా ఎవరైనా నమ్మండి. ఇప్పుడు అంత చేశాడు, ఇప్పుడు ఎందుకు చేశాడు? నన్ను పాయింట్అవుట్ చేశాడు. ఒక పెద్ద యూట్యూబర్ దగ్గర నాకు సహాయం చేయలేదని మిమ్మల్ని అడుగుతున్నారు సహాయం. ఆయన చేసేది అదే కదా. ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఈ అకౌంట్లో పెడతాడు, మీరు డబ్బులు వేస్తారు. ఆయన కావాల్సిన అల్టిమేట్గా అది. నేను ఎప్పుడు అడిగిన ఈ టాక్సిసిటీని, ఈ బూతుల్ని భరించలేకే చాలా మంది యూట్యూబ్ ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ క్రియేటర్ ఏదో తప్పుగా మాట్లాడితే ఆయన ఫ్యామిలీ ఏం చేసింది? మనుషులు రాను రాను ఏ లెవెల్ కి డిగ్రేడ్ అయిపోతున్నారు. తెలుగు యూట్యూబ్ స్పేస్ అనేది ఒక చెత్త స్పేస్ లాగా మారిపోయింది. ఇది ఒక సైబర్ బుల్లింగ్ హబ్ అయిపోయింది. యూట్యూబర్స్ ఏమో డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్టు వాగేస్తూ వీడియోస్ చేస్తున్నారు. అది చూసేసి జనాలు ఈజీగా వాళ్ళ పప్పెట్స్ లాగా మారిపోతున్నారు. ఈ బిహేవియర్ నే చాలా మంది యూట్యూబర్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఒక బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేయనా? ఈ టాక్సిసిటీ స్టార్ట్ అయింది ఎలాగో నేను క్లియర్ గా చెప్పలేను, కానీ దీన్ని పెంచి పోషించింది మాత్రం యూనిక్ గేమర్స్ లాంటి యూట్యూబర్స్. ఇది నా ఒపీనియన్. ఇలాంటి యూట్యూబర్స్ లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. కొన్ని సంవత్సరాలుగా వీళ్ళంతా చేస్తూ వచ్చిన డ్యామేజ్ ఇది. లాస్ట్ ఇయర్ ఇదే టాక్సిసిటీ గురించి అడ్రస్ చేస్తూ ఇలా రావణ్ 5 మీద ఒక వీడియో చేశాను. అప్పుడు కూడా చాలా మంది యూనిక్ గేమర్ మీద ఒక వీడియో చేయన్నా అని అడిగారు. దట్ మీన్స్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వీటన్నిటిని చూసి చిరాకు వచ్చేవాళ్ళు. ఫస్ట్ వాళ్ళ కోసం వీడియో చేసేద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక చాలా చిన్న యూట్యూబర్, సో నేను యూనిక్ గేమర్ లాంటి వాళ్ళ మీద వీడియో చేయలేదు. దానికి ఒకే ఒక రీజన్, టాక్సిసిటీ. ఆ పర్సన్ పేరెత్తితేనే మనం మాట్లాడేది రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచించకుండా మాట్లాడేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ యూనిక్ గేమర్ లాంటి వాళ్ళు చూస్తే మా పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రొఫెషనల్ లైఫ్, ఇది మేము ప్రతి వీడియోలో చెప్తాము, ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నాము, ఇలాంటి రీజన్స్ ఇచ్చి జస్టిఫికేషన్ ఇచ్చేసి పచ్చి బూతులు, తన కన్న కొడుకుని కూడా పక్కన పెట్టుకుని లైవ్ స్ట్రీమ్ లో నానా బూతులు.
నీకు ఫ్యాషన్ షో అయిపోయింది. ఒక్క విషయం ఆలోచించండి, ఈ గేమ్ ప్లే ని చూసే వాళ్ళు మాక్సిమం కాలేజ్ స్టూడెంట్సే కదా ఉంటారు. ఈ యూట్యూబర్స్ ఏమో విచ్చలవిడిగా ఇలా మాట్లాడేస్తూ అన్నిటిని నార్మలైజ్ చేసేస్తున్నారు. థ్యాంక్ గాడ్ అప్పట్లో ప్రణీత్ హనుమంత్ అనే యూట్యూబర్ ఉన్నాడు, అదే ఏజుడ్ తమ్ముడు. తను డార్క్ కామెడీ అనే పేరుతో చాలా దరిద్రాలు చేశాడు. అట్లీస్ట్ దాన్నైనా జనాలు నార్మలైజ్ చేయకుండా దాన్ని అగేన్స్ట్ గా అపోజ్ చేశారు. జనాలకి చిన్నపిల్లల మీద సెక్చువల్ కామెంట్స్ చేయకూడదు అనే ఒక ఇంగితమైన ఇంకా ఉంది, కానీ దాన్ని కూడా చాలా మంది స్లోగా తీసేయడానికి ట్రై చేస్తున్నారు. అన్నిటినీ నార్మలైజ్ చేసేస్తున్నారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దాట్. దయచేసి మీరు రియలైజ్ అవ్వండి, దేన్ని లైట్ తీసుకోకండి. ఇంకో పక్క రోస్ట్ ఛానల్స్ వాళ్ళని అలాగే తిట్టాలి, ఇదే కరెక్ట్ ఫార్మాట్, వీటికి బూతులు తిడితేనే బుద్ధి వస్తుంది, ఇలాంటి లాజిక్స్ తో లిమిట్ లేకుండా బూతులు వాడేసి చూసే జనాలను కూడా టాక్సిక్ చేసేస్తున్నారు. జనాలు కూడా వీటికి బాగా అలవాటు పడిపోయారు, మెయిన్లీ యూత్. ఈవెన్ వాళ్ళ కామెంట్ సెక్షన్ మనం చూస్తే ఏంటన్నా ఇన్ని బూతులు తక్కువ వాడు, ఇంకా వాడు ఇలాంటి ఒక సాడిజం సైకోతనం ఇలా ట్యూన్ అయిపోయి ఉన్నారు జనాలు. ఇప్పుడు నా భయం ఏంటంటే ఈ టాక్సిసిటీ అనేది ఉండే కొద్దీ వర్స్ అయిపోతుంది, అండ్ దీనిలోనే మన తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా నలుగుతారు. సో దీన్ని మనం ఖచ్చితంగా ఆపాలి. నాకు అసలు ఈ వీడియో చేయాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. డైరెక్ట్ గా వాళ్ళని ఎక్స్పోజ్ చేసేసి వాళ్ళ కంటెంట్ ని క్వశ్చన్ చేసేయచ్చు, నాకు ఇదేం కొత్త కూడా కాదు. కానీ నేను ఎందుకు రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయాను అంటే మెయిన్ రీజన్, నాకు జనాలని తోలుబొమ్మలాగా ఈ యూట్యూబర్స్ ఆడుకోవడం నచ్చలేదు. అందుకే పని కట్టుకుని నేను ఈ వీడియో చేస్తాను. నేను ఏ యూట్యూబర్ మీద వీడియో చేసినా నా స్టైల్ వచ్చేసి ప్యూర్ లాజిక్, జీరో వల్గారిటీ, అలాగే జీరో ఫ్యామిలీ అటాక్స్. ఇలానే ఉంటుంది నా స్టైల్. నేను కేవలం వాళ్ళ కంటెంట్ లో ఉన్న తప్పుని చెప్పి జనాలకు అర్థమయ్యేలా చేస్తాను. దాని వెనకాల ఉన్న ఉద్దేశం జనాలు వాట్ ఈస్ వాట్ అని ఆలోచించి ఎవరిని నమ్మాలో వద్దో డిసైడ్ అవుతారని, అలాగే లాజికల్ గా వాళ్ళని క్వశ్చన్ చేసి నిజాన్ని బయటికి తీసుకొస్తారని. అంతేకాని వాళ్ళని నాశనం చేయడం లేదా వేరే రకంగా వాళ్ళని బాధపడడం నా గోల్ కాదు. ఇది నా సబ్స్క్రైబర్స్ కి అయితే బాగా తెలుసు, అండ్ ఆ ఒక్క రీజన్ కే నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు, అండ్ దానికి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా నాన్ సెన్స్ చేయరు. ఐ హావ్ మెచ్యూర్ ఆడియన్స్ వాచింగ్ మీ, అండ్ నేను కూడా అందుకే ఇంకా రెస్పాన్సిబుల్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఇలానే ఉండండి, నేను కూడా ఇలానే ఉంటాను. అందరం కలిసి ఒక మంచి మార్పుని తీసుకొద్దాం. సో ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, దీన్ని ఎలా మార్చాలి? క్రియేటర్స్ అలాగే ఆడియన్స్ ఇద్దరు మారాలి. కామెంట్ చేసే ముందు ఒక్క సెకండ్, ఇది ఓకేనా, ఈ రిప్లై స్మార్ట్ గానే ఉందా, లేదా ఇదేనా హేట్ స్ప్రెడ్ చేస్తుందా అని ఆలోచించండి. తప్పు చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేద్దాం, కానీ లైన్ క్రాస్ చేయొద్దు. ఫ్యామిలీస్ ని లాగొద్దు, రాక్షసంగా ఉండొద్దు, గౌరవంగా బిహేవ్ చేద్దాం. దయచేసి ఇంతకు ముందు ఎవరైనా కామెంట్స్ చేసినట్టు ఉన్నా సరే ఇంకా అది రిపీట్ చేయకండి. సో ఇది నేను చెప్పాలనుకుంది. నెక్స్ట్ నుండి ఎక్స్పోజ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఫ్రెండ్లీ ఫైర్ సీజన్ మన స్టైల్లో. నో బ్యాడ్ వర్డ్స్, ఓన్లీ లాజిక్. సో మీరు దానికి రెడీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి, నేను అన్ని చదువుతాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి జై.